అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు, ప్రకృతి వ్యవసాయం. ఆ ఫామ్లో వేసిన టమోటా మొక్కలకి ఇదిగా చూడండి, ఇలా బాగా మచ్చ వచ్చేసింది. ఈ మచ్చకొచ్చేసి నేను ఇదిగోండి ఒక స్ప్రేకి వచ్చేసి ఇంత మోతాదులో దగ్గర ఒక 20 గ్రాముల నుంచి 30 గ్రాములు ఉంటుందండి పాల ఇంగువ. దాన్ని కలిపి ఈరోజు స్ప్రే చేయడం జరుగుతుంది. పూర్తి అయిన తర్వాత మీకు ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. తో పాటు 20 లీటర్ల స్ప్రేకి ఒక 3/4 లీటర్ల చొప్పున పంచగవ్య కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ పంటలో అన్ని చెట్లు చాలా బాగున్నాయి. ఒక టమాటా మొక్కలు మాత్రమే ఎందుకనో ఏమీ అర్థం కాలేదు. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ టైంలో ఈ మే నెలలో వచ్చేసరికి ఎప్పుడు కూడా అసలు ఏ జబ్బులు లేకుండా చాలా చక్కగా ఉంటాయి. కానీ ఈసారి మాత్రం ఎందుకనో టమాటా మొక్కలు మాత్రమే కేవలం ఇలా మచ్చొచ్చేసినాయి. మనం ప్రకృతి వైపరీత్యంగా కూడా చెప్పుకోవచ్చు. మనం ఎంత ప్రేమించినా ప్రకృతి సహకరించినప్పుడు ఇలాంటి విషయాలు జరుగుతుంటాయి. దానికి మనం నిరుత్సాహపడకూడదు. అటువంటప్పుడు మనం మనోధైర్యంతో ప్రతి కషాయాన్ని కూడా మనం పిచికారీ చేసుకుంటూ మార్చి చేసుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాయి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.